కాళేశ్వరంపై రెండో రోజు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణకు రావాల్సిన అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు ఘోష్ తెలిపారు. కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని, అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం టెక్నికల్ అంశాలపై విచారణ జరుగుతుందని, అది పూర్తయ్యాక రెగ్యులేటర్, ఆర్థిక అంశాలపై దర్యాప్తు మొదలవుతుందన్నారు. కాళేశ్వరంపై రెండో రోజు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణకు రావాల్సిన అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు ఘోష్ తెలిపారు. కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని, అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం టెక్నికల్ అంశాలపై విచారణ జరుగుతుందని, అది పూర్తయ్యాక రెగ్యులేటర్, ఆర్థిక అంశాలపై దర్యాప్తు మొదలవుతుందన్నారు. కాళేశ్వరంపై రెండో రోజు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణకు రావాల్సిన అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు ఘోష్ తెలిపారు. కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని, అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం టెక్నికల్ అంశాలపై విచారణ జరుగుతుందని, అది పూర్తయ్యాక ఇరెగ్యులేటర్, ఆర్థిక అంశాలపై దర్యాప్తు మొదలవుతుందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఆనంద్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేల్గడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించిన పిఎస్ కుంగిపోయిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా అంశాన్ని పరిగణించింది. అందులో భాగంగానే దాంట్లో జరిగిన అవినీతి అక్రమాల పైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసింది. విచారణ కమిటీలో పలు సభ్యులను కూడా నియమించింది. అయితే ఇప్పటికే ఆ బ్యారేజీని సందర్శించి గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలను తెలుసుకున్న జస్టిస్ ఘోష్ కమిటీ పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చి ఫిర్యాదులు ఎవరైనా చేయదలుచుకుంటే ఈ బీఆర్కే భవన్ లో ఉన్న కార్యాలయానికి వచ్చి కానీ లేదా వెబ్సైట్ నెంబర్ కానీ ఫిర్యాదులు చేయొచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో 54 ఫిర్యాదులు ఈ జస్టిస్ ఘోష్ కమిటీకి అందినట్టు చెప్పడం జరిగింది. నిన్న నలుగురితో విచారణ ఫిర్యాదులు ఇచ్చిన నలుగురితో విచారణ చేశారు. దాంతో పాటు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తదితర ఇరిగేషన్ అధికారితో కూడా చాలాసేపు భేటీ అయ్యారు. నిన్న నుంచి విచారణ ప్రారంభం నుండి నెల 16వ తేదీ వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ 18 మందికి నోటీసులు ఇచ్చాము రమ్మని విచారణకు. ఇందులో నిర్మాణ సంస్థతో పాటు అధికారులు, ఆ సమయంలో ఉన్న ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీర్లతో పాటు పలువురు అధికారులను కూడా పిలిచినట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 30వ తేదీ లోపు 16వ తేదీ వరకు విచారణ పూర్తి చేసి సమయం సరిపోతుందా లేదా మళ్ళీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము. 30వ తేదీ లోపు ప్రస్తుతం నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. లోక్సభ ఎన్నికల కోడ్, ఇతర అంశాల నేపథ్యంలో కొంత విచారణ ఆలస్యమైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంకేతిక సమస్యలపై ప్రధాన దృష్టి సారిస్తున్నాము. ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాలతో పాటు ఇతర అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పి ఈసీ ఘోష్ నిన్న మీడియాతో చిట్చాట్ సమయంలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ రెండో రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.